ఈజిప్ట్లో రాజులు, రాజవంశీకులు, మత గురువుల మమ్మీలు బయటపడుతున్నాయి. ఇప్పటికీ ఏదో కొత్త విషయం వెలుగు చూస్తూనే ఉంది. క్రీస్తు పూర్వం 12వ శతాబ్దానికి చెందిన మమ్మీని కనుగొన్న సైంటిస్టులు దాని పై పొరను జాగ్రత్తగా తొలగించారు. తాజాగా బయటపడ్డ మమ్మీ క్రీస్తు పూర్వం 1390 నుంచి 1350 మధ్య కాలంలో పాలించిన ఫారో అమెన్హోటెప్ III మమ్మీగా కన్ఫర్మ్ చేసుకున్నారు సైంటిస్టులు. మొదటిసారి పాతిపెట్టిన ప్రాంతం నుంచి ఆ సమాధిని వ్యాలీ ఆఫ్ కింగ్స్ కు తరలించినట్టుగా తెలుస్తోంది. లక్సర్ నగరంలో ఫారో చక్రవర్తి సమాధిని 20 ఏళ్ల అనంతరం సందర్శకుల కోసం శనివారం తిరిగి తెరిచారు. ఈజిప్ట్ను క్రీస్తు పూర్వం 1990, 1950 మధ్యన పాలించిన అమెన్హోటెప్ III సమాధి ప్రఖ్యాత వ్యాలీ ఆఫ్ కింగ్స్ లో పశ్చిమ దిక్కున ఉంది. దీనిని 1799లో గుర్తించారు. ఇందులో ప్రధానమైన సార్కోఫాగస్ సహా ముఖ్యమైన వస్తువులు లూటీకి గురయ్యాయని ఈజిప్షియన్ యాంటిక్విటీస్ అథారిటీ తెలిపింది. జపాన్ ఆర్థిక, సాంకేతిక సహాయంతో 20 ఏళ్ల పాటు 3 దఫాలుగా ఈ సమాధి పునరుద్ధరణ పనులు కొనసాగాయి. ఫారో, ఆయన భార్య సమాధి గోడలపై ఉన్న చిత్రాలకు రంగులు అద్దారు. సార్కోఫాగస్ ను ఉంచిన భారీ పెట్టె ఫ్రేమ్ కూడా ఇందులో ఉంది. వ్యాలీ ఆఫ్ కింగ్స్ ప్రాంతంలో 36 మీటర్ల పొడవు, 14 మీటర్ల లోతున్న మెట్ల దారి సమాధికి దారితీస్తుంది. ఇందులో చక్రవర్తిని ఉంచిన ప్రధాన సమాధి చేంబర్తో పాటు ఆయన 2 భార్యలకు 2 చేంబర్లున్నాయి. వ్యాలీ ఆఫ్ కింగ్స్ లో ప్రాచీన ఈజిప్టును క్రీస్తు పూర్వం 1550 నుంచి 1292 సంవత్సరాల మధ్య పాలించిన 17 మంది రాజులు, రాణుల మమ్మీలతో పాటు మరో 16 ఇతరుల మమ్మీలను కనుగొన్నారు. ఇదిలా ఉండగా పిరమిడ్స్ కు దగ్గరలో గ్రాండ్ ఈజిప్ట్ మ్యూజియం ను నవంబర్లో ప్రారంభించనున్నారు.